నేడు వంశీ పుట్టినరోజు సందర్భంగా వంశీ కథావరం మీకోసం. యమునా తీరంలో అలనాటి కృష్ణుని మోహన మురళీరవం, గోదావరి తీరంలో ఈనాటి వంశీ సమ్మోహన కథారవం. ఆ కృష్ణుని మురళీరవానికి గోపికలు మురిసి పరవశిస్తే ఈ వంశీ కథారవానికి పాఠకులు తడిసి ముద్దవుతున్నారు. తెలుగు కథ పుట్టుపురోత్తరాల్ని పక్కన పెడితే వంశీ కథ మాత్రం 1975లో గోదావరి తీరంలో పుట్టి ఇప్పటికి 4 పదులు దాటింది. నల్ల సుశీల కథతో మొదలైన వంశీ కథా ప్రస్థానం ఆనాటి వాన చినుకుల్లో తడిసి పలసపూడి కథలతో పరవశించి ఆ తర్వాత ఆకుపచ్చని జ్ఞాపకాలతో దిగువ గోదావరికి దిగివచ్చింది. గోదావరి అలల గలలు ఎలా ఉంటాయో వంశీ కథలు అలా ఉంటాయి. గోదావరి నేపథ్యంలో అక్కడి యాస, భాష, ముఖానికింత పసుపు రాసుకుని నుదుట బొట్టు పెట్టుకొని బుగ్గన చుక్క జెల్లో గుండు మల్లెల జంటెట్టుకొని ముక్కున మెరిసిపోయే ముక్కెలతో సింగారించుకొని అచ్చ తెలుగు ఆడపిల్లల నిండుగా కనిపిస్తాయి. అందుకే ఆధునిక కథాపర్వంలో వంశీ కథలు ప్రత్యేకంగా కనబడతాయి. ఇంతకు ఎవరి వంశీ? సినిమాలు చూసేవారికి డైరెక్టర్ వంశీగా తెలిసిన కథ, నవల రచయితగా, సాహిత్యాభిమానులకు వంశీగా చిరపరిచితుడు. వంశీ పూర్తి పేరు నల్లమిల్లి వంశీ. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో పుట్టి 1975 దాకా ఆ ఊరికి 15 మైళ్ళ దూరంలో ఉన్న పలసపూడి గ్రామంలో పెరిగాడు. తీసినవి 25 సినిమాలు. అన్వేషణ, లేడీస్ టైలర్, మంచు పల్లకి, శ్రీ కనక మహాలక్ష్మి డ్యాన్స్ ట్రూప్, ఏప్రిల్ 1 విడుదల, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోపిక గోదావరి, సితార లాంటి మా మంచి సినిమాల దర్శకుడాయన. వంశీ రాసిన నవలల్లో మహల్లో కోకిల అత్యుత్తమమైంది. దీన్నే సితార సినిమాగా తీశారు. శంకరాభరణం సినిమాకు అనుసరణగా రాసిన నవల కూడా ఉత్తమమైంది. పలసపూడి కథలతో వంశీ ఇంటి పేరు మారిపోయి నల్లమిల్లి వంశీ కాస్త పలసపూడి వంశీ అయ్యాడు. తెలుగు కథకు పలసపూడి కథలు గోదావరి అందాల్ని పులిమాయి. వంశీ బహుముఖ ప్రజ్ఞావంతుడు. సినిమా దర్శకుడిగా, కథ, మాటలు, స్క్రీన్ ప్లే రచయితగానే కాక సంగీత దర్శకుడిగా, గాయకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. సాహిత్యవేత్తగా రాసిన కథలు, నవలలు, ఫీచర్లు ఇప్పటికే రసిక జనామోదం పొందాయి. వంశీ కవిత్వం రాయలేదు గాని ఆయన కథల నిండా కవిత్వమే కనబడుతుంది. గోదావరి అందాల వర్ణనల్లో వెన్నెల, వర్షం, పచ్చని చెట్లు, కొండ కోనల ప్రస్తావనల్లో వంశీలోని భావుకత ఏ కవి భావుకత కంటే తక్కువ కాదు. వంశీ కథలు ఎందుకు చదవాలి? అవును, వంశీ కథలు ఎందుకు చదవాలి? ఏమిటో ఆయన కథల గొప్ప. మామూలు భోజనానికి, విందు భోజనానికి మధ్య ఎంత తేడా ఉందో చాలామంది కథలకు వంశీ కథలకు మధ్య అంత తేడా ఉంది. నలుపు తెలుపు సినిమాకు, రంగుల సినిమాకు మధ్య ఎంత ఎడం ఉందో సాదాసీదా కథలకు, వంశీ కథలకు మధ్య అంతే ఎడం ఉంది. అన్నిటికంటే మించి నేటివిటీ, గోదావరి ప్రాంత జనజీవన విధానం, భాషలో ఆ ప్రాంత జనుల శ్వాస లాంటి యాస వంశీ కథలకు వన్నె తెచ్చింది. గోదావరి తీరంలో ఎలాగైతే కొబ్బరి తోటలు, మామిడి తోపులు, పచ్చని పంట పొలాలు కనిపిస్తాయో వంశీ కథల్లో కూడా పంట కాలువలు, రామచిలుకలు, ఏటిగట్లు, పడవలు, లంకలు, లంక తోటలు కనుల పండగగా కనిపిస్తాయి. కథలు అందరూ రాస్తారు, కానీ మంచి కథలు కొందరే రాస్తారు. అలాంటి వారిలో వంశీ ముందు వరుసలో ఉంటాడు. కథ రాయడానికి రచయితకు ఒక్క భాషే కాదు, దమ్ము, నిజాయితీ ఉండాలి. అథారిటీ, అనుభవం, తగినంత స్పందన ఉండాలి. ఇవన్నీ వంశీలో గంపగుత్తగా కనిపిస్తాయి. వంశీ కథల్ని చదువుతుంటే మనం కూడా గోదావరి తీరంలో విహరించినట్లే ఉంటుంది. ఆ ప్రాంత ప్రజల జీవన విధానం, వారి వృత్తులు, ప్రవృత్తులు, ఆచారాలు, అలవాట్లు, అక్కడి వంటలు, పిండి వంటలు, ఒకటేమిటి గోదారమ్మ కడుపులో దాచుకున్న నాగరికత, సంస్కృతులతో పాఠకులు తడిసి ముద్దవ్వాల్సిందే. ఆ గోదారమ్మ తల్లి ఒళ్ళో సేద తీరాల్సిందే. వంశీ కథ బాపు బొమ్మ అన్నట్లు వంశీ కథకు బాపు బొమ్మ మరో అలంకారం. బాపు గారు వంశీ కథలకు వేసినన్ని రంగు బొమ్మలు మరొకరికి వేయలేదు. వంశీ కథల పట్ల వారి మురిపెం అలాంటిది మరి. వంశీ అంటే బాపు రమణలకు అదో రకమైన ప్రేమ.
వంశీ కథలకు నిలువెల్లా మురిసి ముచ్చటపడి బాపుగారు గీసిన వంశీ చిత్రరేఖను రమణ గారు ఓ చిన్ని లేఖను కూర్చి అభిమాన వర్షం ఎలా కురిపించారో చూడండి. వంశీ మధుర కథల కంచి, మధుర భావాల విపంచి, కథాసుధా విరించి, నీ కళాన్ని తేనె తెలుగులో ముంచి రచించి వినిపించిన మా పలసపూడి కథలు చదివి 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 అదిరిపోయి హడలిపోయి ఆనందించి పులకించి మళ్ళీ మళ్ళీ తలించి తరించి ఉక్కిరి బిక్కిరై మక్కువ మిక్కిలై ఆ కథల గురించి ఏమి చెప్పినా ఎంత చెప్పినా మిక్కిలి తక్కువై చెప్పలేక ఈ చిన్ని లేఖ, ఈ చిత్రలేఖ. పలసపూడి కథల గురించి ఇంత చెప్పినా బాపు రమణలకు తృప్తి కలగలేదు. అందుకే పలుకునైన కాకపోతిని పలసపూడి కథలలో, కలమునైన కాకపోతిని ఆ కథలు కురిసిన సుధలకు అంటూ పురిపెంతో తెగ బాధపడిపోయారు. వంశీ కథలు చదవడానికి ఇంతకంటే గొప్ప సర్టిఫికెట్ అవసరమా? వంశీ కథ షడ్రశోపేత విందు భోజనం. ఆరగించాల్సిందే కానీ ముందుగా రుచి అడగకూడదు. వంశీ కథ గోదారిపై వీచే చల్లని గాలి. అనుభవించాల్సిందే గాని ఆరా తీయకూడదు. వంశీ కథ మురళీగానరవం. వినాల్సిందే కానీ చెవులు మూసుకోకూడదు. వంశీ కథ సుమధుర కావ్యం. ఆస్వాదించాల్సిందే కానీ ఆనుపానులడక్కూడదు. చివరాఖరకు చెప్పొచ్చేదేమంటే వంశీ కథ చదవడం ఓ గౌరవం. వంశీ గారికి 6 పదులు ఎప్పుడో దాటాయి. అయినా ఆయన నేటికీ కుర్రాడే. వంశీ కథలు చదివిన వారికి, చదువుతున్న వారికి, ఆయనంటే ఏమిటో తెలిసిన వారికి వంశీ ఎప్పుడూ నవవసంతుడే. ఇంకా ఏవో కొన్ని గుర్తొస్తున్నాయి, కానీ మరోసారి చెబుతాను. ఈ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.